అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు చోరుడు కానివాడెవడు. ఇక కథలోకి వెళితే, అంతఃపుర కావలి రక్షకులు ఒక చోరుణ్ణి తెచ్చి రాజు సమక్షంలో నిలబెట్టారు. ఆ దొంగ చేసిన నేరాన్ని విచారించిన రాజు, వీడిని లాక్కెళ్లి వెంటనే ఉరి తీయండి అని భటులను ఆజ్ఞాపించాడు. ఆ కఠోర తీర్పు విని దొంగ నిర్ఘాంతపోయాడు. కాస్త తేరుకున్న తరువాత రాజుతో ఇలా విన్నవించుకున్నాడు: మామూలు దొంగతనం నేరానికి ఉరిశిక్ష విధించడం న్యాయంగా లేదు రాజా. అయినా నన్ను ఉరి తీసే ముందు మీకు ఒక మాట చెప్పాలి. నా తండ్రి నాకు ఒక రహస్య మంత్రం నేర్పాడు. ఆ మంత్ర ప్రభావంతో ఒక మామిడి టెంకను నేలలో పాతి ఒకే రాత్రి అది చెట్టు అయి కాయలు కాయడం మీకు చూపాలని ఉవ్విళ్ళూరుతున్నాను. తరువాత నన్ను ఉరి తీసినా పర్వాలేదు. ఇదేదో విచిత్రంగా ఉందే, ఒకే రాత్రి టెంక నుండి చెట్టు అయి కాయలు కాయడం చూడవలసిందే అనే ఆసక్తి రాజుకు కలిగింది. వెంటనే దొంగ విన్నపాన్ని ఆమోదించాడు. మామిడి టెంకను పాతడానికి దొంగ నేల మీద ఒక గుంట తవ్వాడు. తరువాత అతడు మామిడి టెంకను చేతిలో తీసుకుని, రాజా, జీవితంలో ఒక్కసారి కూడా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఈ మామిడి టెంకను నేలలో నాటాలి. అప్పుడే నేను పఠించే మంత్రం ఫలించి మామిడి టెంక ఒకే రాత్రిలో చెట్టై కాయలు కాస్తుంది. నేను దొంగతనం చేశాను కనుక నేను నాటితే ఫలించదు అని చెప్పాడు. ఇలా చెబుతూ ఆ దొంగ పక్కనే ఉన్న ఒక ఉన్నత రాజోద్యోగితో, మీరు ఈ మామిడి టెంకను నేలలో నాటగలరా అని వినయంగా అడిగాడు. దొంగ తనను ఇలా అడుగుతాడని ఊహించని ఆ రాజోద్యోగి గతుక్కుమన్నాడు. తన కంగారును కప్పిపుచ్చుకుంటూ ఆ రాజోద్యోగి, నేను చిన్నప్పుడు ఒకసారి మా తమ్ముడి పలకను దొంగతనం చేశాను కనుక నేను ఈ మామిడి టెంకను నాటితే ఫలితం ఉండదు అన్నాడు నీళ్లు నములుతూ. అప్పుడు ఆ దొంగ రాజు పక్కనే ఆసీనుడై ఉన్న మంత్రితో, దయచేసి మీరు ఈ మామిడి టెంకను నాటండి మంత్రివర్య అని అర్థించాడు. అందుకు మంత్రి, చెప్పడానికే సిగ్గుపడుతున్నాను. నేను యువకుడుగా ఉన్నప్పుడు మా ఊరికి వెలుపల ఉన్న ఒక తోటలో మామిడి పండ్లు దొంగతనం చేశాను. కాబట్టి నేను ఈ మామిడి టెంకను నాటడానికి అర్హుడను కాను అన్నాడు తల ఉంచుకుని. దొంగ ఇలా సభలోని కొందరు ప్రముఖులను టెంకను నాటమని అడిగాడు. కాని ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చిన్న చితక దొంగతనం చేసినట్లు బాహాటంగా ఒప్పుకున్నారు. చివరికి ఆ దొంగ రాజువైపు తిరిగి, రాజా, మీరు సజ్జనులు, కనీసం మీరైనా టెంకను నాటితే బాగుంటుంది అన్నాడు ఉట్టిపడే వినయంతో. అప్పుడు రాజు ఇక తప్పదన్న ధోరణిలో ఇలా చెప్పాడు: ఏం చెప్పమంటావు? నా చిన్నతనంలో మేనమామగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తగిలించి ఉన్న అందమైన ముత్యాల హారాన్ని ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తీసుకుని వచ్చేశాను. అది కూడా దొంగతనమే కదా. కాబట్టి మామిడి టెంకను నేనూ నాటలేను. అప్పుడు ఆ దొంగ సభను ఉద్దేశించి ఇలా ఉద్వేగంతో అన్నాడు: మీరందరూ పెద్ద మనుషులు మరియు గౌరవనీయులు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దొంగతనం చేశామని స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. నేను పొట్టకూటి కోసం దొంగతనం చేశాను. అందుకు నాకు ఉరిశిక్ష వేశారు. ఇంతకు క్రితం
మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే, ఓ రాజా, చోరుడు కాని వాడెవడు? నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. నా శిక్షను రద్దుపరచమని మిమ్మల్ని కోరడం లేదు, శిక్షను తగ్గించమని వేడుకుంటున్నాను. ఇలా చెబుతున్నప్పుడు దొంగకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది. అది రాజు గమనించకపోలేదు. దొంగలో పశ్చాత్తాపం కలిగిందని రాజు గ్రహించాడు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదని రాజుకు తెలుసు. రాజు దొంగకు తను విధించిన ఉరి శిక్షను రద్దుపరిచి అతన్ని విడుదల చేశాడు. అంతేగాక గౌరవప్రదంగా బతకడానికి తన కొలువులో ఒక చిన్న ఉద్యోగం కూడా ఏర్పాటు చేశాడు. ఈ కథలోని నీతి: తప్పు చేయడం మానవ స్వభావం, కానీ చేసిన తప్పుకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందడం గొప్ప విషయం. పై కథలో తొందరపాటుతనంతో రాజు దొంగకు ఏకంగా ఉరిశిక్ష విధించాడు. పశ్చాత్తప్తుడైన దొంగను చూసి తమందరి మనస్సులో కించిత్తు కూడా నొప్పించక, అందరి చేత స్వచ్ఛందంగా వారి వారి జీవితాల్లో దొర్లిన తప్పులను బయట పెట్టించిన అతడి ప్రతిభను శ్లాఘించాడు. ఆ తరువాత అతన్ని క్షమించి విడుదల చేయడం రాజు ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనం. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.